బ్రో కల్కి పోస్టర్ మాత్రం మస్తు అనిపించింది. మనం ఇంతవరకు లవ్ స్టోరీస్ సినిమా చూసినాము, ఒక చరిత్ర సినిమాలు చూసినాము, మగధీర కానీ బాహుబలి కానీ. ఈ కల్కి మాత్రము విష్ణుమూర్తి అవతారము ప్లస్ చూసినాం మనం. అందులో ఉన్న స్టార్ క్యారెక్టర్లు కూడా మన అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పడుకునే. ఈ సినిమా నాకు అనిపిస్తుంది హాలీవుడ్ లెవెల్ అనిపిస్తుంది. హాలీవుడ్ను కూడా ఖచ్చితంగా క్రాస్ చేస్తుంది పక్కా. ఎందుకంటే కల్కి సినిమా ఒక్కొక్కడికి దింపుతాడు మొలికి, రాసుకోండి పక్కా చెప్తున్నా. ఇక ఏటర్స్కి అయితే ఇస్తాడు దమ్కి పక్కా కల్కితో. ఎందుకంటే అందరూ నెగిటివ్ ట్రోలింగ్ చేస్తారు, ఇది గ్రాఫిక్స్ అది మంచి లేదు, ఏదో బొమ్మలు అతకబెట్టినట్టుంది అని అంటారు. ఒక్కటి చెప్తున్నా భయ్య, పక్కా ప్రభాస్ ఫ్యాన్స్ అయితే గల్లా ఎగరేసుకుంటారు ఈ సినిమాతోటి. మొత్తం ఇండియా మొత్తం ఒక 1500 కోట్లు వస్తాయి. ఎందుకంటే మనం ఇంతకుముందు ఎన్టీ రామారావు పేరు వినిపించేది, చిరంజీవి పేరు వినిపించేది, అమితాబ్ బచ్చన్. ఇప్పుడు మాత్రం ప్రభాస్ అన్న పేరు వినిపిస్తుంది. అమెరికాలు, షారుఖ్ ఖాన్ వీళ్ళందరూ ఇలా అంతా మన దగ్గర జస్ట్ ఒక చిన్న హీరోలు. ఇప్పుడు మన ట్రెండింగ్ నడుస్తుందంటే ప్రభాస్ అన్నది. ఈ పోస్టర్ తోటి మాత్రం హాలీవుడ్ కూడా జెండా ఎగరేస్తాడు. పాన్ ఇండియా అని అన్నారు కదా, ఇప్పుడు పాన్ వరల్డ్ అనే పేరు వస్తుంది ప్రభాస్ అన్నకు. ఫస్ట్ పాన్ ఇండియా స్టార్, ఫస్ట్ వరల్డ్ స్టార్ రాసి పెట్టుకో. ఆల్రెడీ చూసాడు కదా చాలా సినిమాలు, డార్లింగ్ సినిమా తీసినాడు. అంటే రాధా శ్యామ్ కూడా లవ్ స్టోరీ అయ్యేసరికి ఫ్లాప్ అయ్యింది. సో మళ్ళీ లవ్ స్టోరీ తీస్తే హిట్ కొడతాడు, కంపల్సరీ కొడతాడు ఈసారి. ఓకే, నాగశ్విన్ కాంబినేషన్ లో రాబోయే ఈ కల్కి మూవీ సో పాన్ ఇండియా లెవెల్లో ఉంది. అప్పుడు మనకి హిట్ అనేది కొడుతుంది అనుకోవచ్చు. కొట్టద్ది కంపల్సరీ. బాక్స్ ఆఫీస్ రికార్డ్ ఎంత మంది అందరం దాటుకొని కొట్టేస్తారు. ఇదే ఇప్పుడు మళ్ళీ కల్కి సినిమాలోనే మనకి కమల్ హాసన్ గారు, అమితాబ్ బచ్చన్ గారు అండ్ ప్రభాస్ ముగ్గురు ఉన్నారు. సో ఈ ముగ్గురు ఉంటే కాంబినేషన్ ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది ఈ ముగ్గురికి. సో కాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ కలిసి మొత్తాన్ని అన్ని బ్రేక్ చేసుకుని అవన్నీ బ్రేక్ చేస్తాడు మొత్తాన్ని. ప్రభాస్ లో మరి కొత్తగా కనిపిస్తున్నాడు కదా, రెండు పోస్టర్స్ లో కూడా రెండు సపరేట్ గా అనిపించాయి. మరి ఏ లుక్ నీకు బాగా నచ్చింది? పంచకట్టు లుక్ బాగా నచ్చిందా, లేకపోతే సూపర్ మ్యాన్ సిరీస్ లుక్ నచ్చిందా? ఏ చేసినా ప్రభాస్ అన్న సూపర్. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఇప్పుడు కల్కి ఇంకా రాజసాబ్ పోస్టర్స్ రిలీజ్ అయ్యాయి కదా, చూసే ఉంటారు మీరు, ఎలా అనిపించింది? రెండు కళ్ళగా అనిపించింది మేడం. కాకపోతే రాజు డైలాగ్స్ అంటే కనుక ఫుల్లీ కమర్షియల్ అనమాట. సో దానిలో ఒక మీల్స్లో పప్పు, స్వీట్, హాట్ అని కలుపుకుందన్న చట్టం ఉంటుంది. ఇదేమో ఒక మొత్తం నాన్ వెజ్ అన్నట్టు ఉంటుంది అనమాట. సో రాజాసాబ్ అనేది మాలాంటి తెలుగు ఆడియన్స్, ఎందుకంటే తెలుగు స్టేట్స్లో ఏదైతే కామెడీ కోసం వెయిట్ చేస్తారు చూడండి, ప్రభాస్ గారు నోట్లోంచి డైలాగ్లు ఎంత ఎక్కువ చెప్తారా అన్న వెయిట్ చేస్తాను అనమాట. అలాంటి రాజాసాబు లేదు, మాకు స్టోరీ కావాలి, మాకు కంటెంట్ కావాలి అనుకునే వాళ్ళకేమో కల్కి. సో రాజాసాబ్ పోస్టర్ చూడగానే అది మీకు లుక్ ఎలా అనిపించింది? మాసా, క్లాసా, ఎట్లా అనిపించింది? మాసు, క్లాసు రెండు మిక్స్డ్ మేడం. అది చెన్నై ఎక్స్ప్రెస్ లో షారూఖ్ ఖాన్ గారు అంత పెద్ద స్టార్, చెన్నై ఎక్స్ప్రెస్ లో అట్లా చూపించారు. సో ప్రభాస్ గారిని కూడా అట్లా చూపించారు అనమాట. సో మాకైతే చాలా బాగా అనిపించింది, ఎందుకంటే మాకు లుంగి అనేది సెంటిమెంట్ అనమాట. గ్యాప్ తర్వాత లుంగితో కనిపించారు కదా ప్రభాస్ గారు. అవునవును. ఈశ్వర్, ఛత్రపతిలో కూడా ఒక సాంగ్ లో ఛత్రపతిలో లుంగి కనిపించారు. సో ఈసారి లుంగి ఇంకా పొడిగైంది అనమాట. సో ఈసారి గల్ల లుంగి కడితే ఇంకా బాగుండేది. ఓకే, నో ప్రాబ్లం. మధ్య లుంగి సెంటిమెంట్ ఏదో ఎక్కువ అవుతున్నట్టుంది. గుంటూరు కారంలో కూడా మహేష్ బాబు గారు లుంగితోనే కనిపించడం. మాకు సెంటిమెంట్ ఏం లేదు, ఎందుకంటే గుంటూరు కారం లుంగి వేరు, మా లుంగి వేరు, ఈ లుంగి వేరు అనమాట. ఈ సిల్క్ లుంగి, కాటన్ లుంగి. సో కల్కి అనేది మాత్రం నాగశ్విన్ కాబట్టి నాగశ్విన్ అయితే మినిమం గ్యారంటీ డైరెక్టర్ అనమాట. సో ఆయన చేసిన ఇప్పటి వరకు కూడా అన్ని చిన్న సినిమాలు, బట్ చిన్న సినిమాలు అయినా సరే పెద్ద వీటిలో కొట్టాయన్నమాట. ఒక ఎవడ సుబ్రహ్మణ్యం కానీ, ఒక మహానటి కానీ, ఒక జాతిరత్నాలు కానీ చూసుకుంటే పెద్ద పెద్ద వీటిలో ఈసారి పెద్ద సినిమా తీసి ఇంకా పెద్ద వీటి కొనబోతున్నాడు అనమాట. ఇది ప్యాన్ ఇండియా సినిమా కాదు మేడం, ఇది ప్యాన్ వరల్డ్ మూవీ. మీరు చూడండి, అది నరేంద్ర మోడీ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, ఒక పాస్పోర్ట్ లేకుండా ఏ స్టేట్ అయినా ఏ కంట్రీని తిరిగి హీరో ఎవరన్నా అంటే ప్రభాస్. సో బాహుబలితో జపాన్లో ఎక్కడ ఒక స్టాట్యూ పెట్టారు. ఇస్ ప్రతి కంట్రీ, ప్రతి కంట్రీలో కూడా ఒక స్టాట్యూ అనేది ఉంటుంది అనమాట. సో మన తెలుగు పవర్ ఏంటనేది ఈసారి జపాన్, చైనా ఇంకా అన్ని దేశాల్లో కూడా పుణిగిపోతుంది అనమాట. రాజాసాబు పోస్టర్ మీద, డైలాగ్స్ మీద చాలా ట్రోల్స్ జరుగుతున్నాయి సోషల్ మీడియాలో. ఎందుకన్ని ట్రోల్స్? బాహుబలి తర్వాత ప్రభాస్ కి ట్రోలింగ్ కూడా చాలా ఎక్కువైంది. అవన్నీ ట్రోలింగ్ జరిగినాయి.
అప్పుడు మన సలార్ సినిమాతో ఒక JSW 8mm రాడ్తో అందరికి గుచ్చేయడం అనమాట. సో ఇక అలాంటి ట్రోల్స్ అయితే రావు, ఎవరో నిబ్బంది కొడుకులు ఉంటారు, అలాంటి పని పాటు లేకుండా గాలికి తిరిగేసి బేవర్సన కొడుకులు పెట్టుకుంటారు తప్ప ప్రవాసాన్ని మీద ట్రోల్ చేసి ధైర్యంగా ట్రోల్ చేస్తూ ఎవరు లేరు. మేబీ వాళ్ళకు కూడా కొంచెం ఇన్కమ్ కావాలి కాబట్టి ట్రోలింగ్ చేసుకుని బతుకుతున్నారు. బట్ లీవ్ ఇట్, డైనోజరే సలార్తో మనం ఏంటో చూపించారు కట్అవుట్ అనేది. సో మారుతి గారు చూసుకుంటే లవ్ కి సంబంధించి ఎక్కువ కాన్సెప్ట్లు చేస్తారు కదా. అవును, సో ఈ లవ్ కి కాదు, మారుతి గారు కామెడీ టైమింగ్ కూడా బాగుంటది అనమాట. సో ఆయన మారుతి గారి సినిమాల్లో ప్రతి హీరోకి ఒక డిజార్డర్ పెడతారు కదా. ఈ సినిమాలో ప్రభాస్ గారికి అలాంటిది ఏమైనా పెట్టే ఛాన్సెస్ ఉన్నాయా? ఇలాంటి అంటే వేరే హీరోలు పెడితే ఒప్పుకున్నారు కానీ మరి మా ప్రభాస్ అన్నికైనా పెడితే ఫ్యాన్స్ ఒప్పుకోరు. మేబీ అలా పెడితే కొంచెం నచ్చి అలాంటి క్యారెక్టర్ని పెడతారేమో అని చెప్పి అనుకుంటున్నాను. చెప్తే అంత పెట్టే సీన్ అయితే లేదు, ఎందుకంటే వేరే హీరోలు వేరు, ప్రభాస్ అంటే పాన్ వరల్డ్ స్టార్ కాబట్టి అలాంటి సీన్ అయితే లేదు. ఇప్పుడు ట్రోలర్స్ కి మీరు ఇచ్చే ఆన్సర్ రాజా సాబ్ ఇంకా కల్కి విషయాల గురించి. ఇక టాటా స్టీల్ JSW స్టీల్ పోయి 80mm రాడ్లు గుచ్చేస్తాం అనమాట. అలాంటి ట్రోలింగ్ చేశారంటే, ఎందుకంటే మీరు ఎదురలేదు డైనోసార్ మీద, కుక్క మీద, నక్క మీద కాదు, ఎవరన్నా అడ్వాన్స్ తొక్కుపాడేస్తారు అనమాట ప్రభాస్ అనే ఫ్యాన్స్. ఆల్రెడీ ఇంతకుముందు కొంతమందికి ఐమాక్స్ కూడా అక్కడ జరగాల్సిన చితకబాధ వేరు, ఈసారి ఇక చితకబాధాలు ఉండవు, ఇక దానికి వేరే లెక్కలు ఉంటాయండి అని చెప్తే బాగోదు.